ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకు అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టే వందనాలు. నేను దేవుని యొక్క పని చేస్తూ ఉంటానండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది ఏమిటంటే చెప్పటం. నా జీవనాధం కొరకు నా చేతులతో నేను కష్టపడతాను, కానీ దేవుడిచ్చినటువంటి పని, ఆయన చెప్పేటువంటి పని, ఆయన యొక్క వర్తమానాన్ని. కాబట్టి నేను నర్సరావుపేట కంబంపాలెం పల్నాడు జిల్లా నుండి దేవుని సంఘం ద్వారా మీతోటి ఈ యొక్క పరిచర్య పంచుకుంటున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో తండ్రి పామరులైనటువంటి వారిని ఎన్నికించుకొని, విద్యావంతుల వారిని ఎన్నికించుకొని, ఎంతోమందిని శిశువులుగా చేసుకొని ఆయనకు సాక్షులుగా ఉండడానికి 12 మంది అపొస్తలులను ఏర్పరచుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు తండ్రి ఆయనకు సాక్షులుగా మీరే ఎన్నికించుకున్నటువంటి వారు తండ్రి, సాక్షులుగా ఉన్నటువంటి వారు తండ్రి, వారి యొక్క సంఖ్యలో నేను చేరాలని నా హృదయంలో తీర్మానం చేసుకొని ఉన్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క శ్రేష్ఠ సమయమున మీ యొక్క సంఘస్థులతో నేను మీ యొక్క మాటలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి. మీరు నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనను మీరు నాకు అనుగ్రహించి, నేను ఏం మాట్లాడాలో ఆ మాటలను మీరు మాట్లాడించండి తండ్రి. వినటం వలన విశ్వాసం కలగజేసుకొని మీ సంఘస్థులు జీవించే గొప్ప భాగ్యాన్ని మీ యొక్క సంఘస్థులకు కూడా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఇది మనం ఉన్నటువంటి అంశము నేను ఎప్పుడు చెప్తూ ఉండేదేనండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదని. ఆ ఇంపార్టెంట్ అయినటువంటిది అంటే ఏమిటంటే, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త పరలోకమందున్నటువంటి మన దేవుడైన తండ్రి. కాబట్టి ఆయన యొక్క మాటలు నేను వినిపిస్తాను. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, మనం ఈ యొక్క దినాన ఉన్నటువంటి అంశము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆలోచనల ద్వారా నేను మీతో పంచుకుంటున్నానండి. విను, విశ్వసించు, రక్షణ పొందు. విని విశ్వసించి రక్షణ పొందితే పరలోకం చేరుతావు. వినకపోతే నరకానికి పోతావు. అది నీ ఇష్టం, నీ తీర్మానం. ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము 12 మంది అపొస్తలులను దేవుడు ఏర్పరచుకొనుట మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వారిలో ఒక ఆయన గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి 12 మంది అపొస్తలులలో ఉన్నటువంటి ఆయన, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఆయనతో పాటు సంచరించినటువంటి ఆయన, ఆయనతో పాటు అన్న వస్త్రాలు పంచుకున్నటువంటి ఆయన పేరు తోమా గారండి. హల్లెలూయా. తోమా గారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు చెప్పమంటారా? మన ఇండియా వచ్చిన ఆయన అండి. మన ఇండియా వచ్చినటువంటి ఆయన, మన ఇండియాకి యేసుక్రీస్తుని గురించిన సువార్త తెచ్చినటువంటి ఆయన, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో, ఈ యొక్క క్రీస్తు శకం 2025వ సంవత్సరము, ఈ యొక్క 2వ మాసము, ఈ యొక్క దినాన నేను మీతో మాట్లాడుతున్నా. మరి ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి.
కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము తోమా. ఈ తోమా అనే ఆయనకి తిదుమా అనే పేరు కూడా ఉందండి. అంటే కొన్ని సారాంశాలు ఉంటాయన్నమాట, పేరుకు తగ్గ బిరుదులు. తోమాను తిదుమా అనబడినటువంటి ఆయన గురించి అపొస్తలుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వచనాల వరకు చదువుకుంటే యేసుక్రీస్తు తోమా కాగుబోలుట, యేసుక్రీస్తు తోమా కాగుబోలుట. ఈ తోమా గారు ఇండియా వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు వారు తోమా కాగుబోలుట అనగా ఆయన సజీవుడిగా సంచరించిన దినాల్లో 3 మార్లు ఆయన మరణిస్తారని తెలియపరిచి మరణించి తిరిగి లేచి తన శిష్యులైనటువంటి వారికి 11 మందికి కనిపించినప్పుడు వారు తోమాతో చెప్తున్నప్పుడు తోమా గారు మాట్లాడినటువంటి మాటలు ఉంటాయండి కొన్ని. అవి ఏంటంటే, నేను నా కళ్ళారా ఆయనను చూస్తేనే, ఆయన చేతిలో మేకుల గుర్తును ఆయన ప్రక్కన బల్లెపు పొడుగులు చెయ్యి పెట్టి చూస్తే నమ్ముతాను అని చెప్పాడండి. అందువల్ల తోమాతోటి నీవు ఎందాకని అవిశ్వాసిగా ఉంటావు. అవిశ్వాసం అనగా అల్పవిశ్వాసం అండి, నమ్మకం లేనటువంటి అతను. ఇలాంటి అతన్ని క్రీస్తు సాక్షిగా దేవుడు చాలా వరకు గొప్ప మనిషిగా ఉపయోగించుకున్నాడు. అయితే ఈ తోమా గారు ఇండియా వచ్చారండి. ఇండియా అనగా మన చెన్నై, మద్రాస్, తమిళనాడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే వచ్చాడు. క్రీస్తు యొక్క సువార్తం తీసుకొచ్చాడు. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన తోమా గారు ఇండియాకి దేవుని చిత్తానుసారంగానే దేవుడు పంపించాడు. ఆ రోజులలో నీటిపైన ప్రయాణం ఉందండి, ఓడల పైన, పడవల పైన. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క తోమా గారి అంశంలో మనమున్నాము. క్రీస్తుపురము ఆదికాండము, క్రీస్తుపురము ఆది అందు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పైకి రాకమునుపు ఆ పాత నిబంధన కాలంలో ఆదికాండం కానుండి మలాకి వరకు ప్రవక్తలను దేవుడు ఉపయోగించుకున్నాడు. తన సాక్షులుగా ఉపయోగించుకున్నటువంటి ప్రవక్తలలో ఒక ప్రవక్త గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. నేను చెప్పేటువంటి మాటలు అలా ఉన్నాయో లేవో మీరే జ్ఞానవంతులు, బుద్ధి కలిగిన వారు బైబిల్ తీసి చదువుతారు. బుద్ధి లేనివాడు చదివి వదిలేస్తాడు. అయితే ప్రవక్తయగు వేనాను గురించి తెలియపరుస్తున్నానండి మీకు. ప్రవక్తయగు వేనా గారు 3 అధ్యాయాలు రాశాడు. ఈ 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము 2వ వచనం, నినేవే పట్టణమునకు పోయి సువార్త చెప్పమంటే ఆ ఒక పట్టణపు పాపపు చాలా ఘోరమైనది.
కాబట్టి వేరా నువ్వు వెళ్ళి అపస్నతులకి స్వార్థ చెప్పమంటే అపస్నతులు నన్ను చంపుతారేమో అని తనకు ఆలోచన కలిగి ఏం చేశాడంటే దేవుని మాట తిరస్కరించి దేవుని మాటని అంగీకరించకుండా వీణ తర్సు పట్టణమునకు పోయేటువంటి ఓడనెక్కాలండి. ఈ తర్సు పట్టణమునకు పోయేటువంటి ఓడనెక్కినప్పుడు దేవుడేమో ఒక పట్టణానికి పొమ్మన్నాడు. ఆ పట్టణపు క్రియలు ఘోరమైనవి, వారికి వెళ్ళి స్వార్థ చెప్పమన్నాడు. ఈ యొక్క వేరాగారేమో దేవుడు చెప్పినటువంటి ఆ పట్టణానికి వెళ్ళకుండా వేరొక పట్టణానికి తర్షీషు పట్టణానికి బయలుదేరాడండి ఓడవెక్కి. మీరు చదువుకోండి, 3 అధ్యాయాలలో స్పష్టంగా రాసి ఉంటాయండి నేను పలికేటువంటి మాటలు. అయితే ఈ తర్షీషు పట్టణానికి బయలుదేరినప్పుడు కూడా ప్రయాణం చేస్తుందండి. నీటిపైన ఊడ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు చెప్పినటువంటి పని చేయని వారిపైన కోపం వస్తుందటండి. ఎందుకంటే కుమ్మరివాడు కుండని తయారు చేసినప్పుడు ఆ కుండ కుమ్మరి వారి మాట వినాల్సిందే. నువ్వు ఇక్కడ ఉండు, నిన్ను నేను సూచించాను, నువ్వు ఇక్కడ ఉండకపోతే నిన్ను తీసి నేలకేసి కొడతాను, దెబ్బకి పగిలిపోతావు. అంతేనండి. అదేవిధంగా ఈయన గారు నేనేమే పట్టణానికి వెళ్ళకుండా తర్షు పట్టణానికి బయలుదేరినప్పుడు ఒక సంభాషణ జరిగిందండి. దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదే వీరా గారు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీ వద్ద బైబుల్ ఉంటే బైబుల్ తీసి చూడండి, నేను చదివే అలా ఉన్నాయో లేవో. లేనివారు వినండి, విశ్వసించండి. వేనా పేజీ నెంబర్ 762వ పేజీ అండి, పాత నిబంధన 7వ వచనం నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నా. అంతలో ఊడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలుసుకొనుటకే మనము చీట్లు చూడండి, ఇంపార్టెంట్ వాకండి, చీట్లు వేదము రాండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి ఈయన మీదికి వచ్చాను. యూనా మీదికి వచ్చిందండి. చీట్లు వేస్తే ఏ కీడు వచ్చింది? వారు ఎప్పుడు ఒక దేశం నుండి ఒక దేశానికి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ప్రయాణం చేసేటువంటి సందర్భంలో అనేకులైనటువంటి వారు ఉంటారండి. ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు, ఎవరి అనుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. గొప్ప తుఫాను వచ్చినప్పుడు అలలు సముద్రంలో ఈ యొక్క ఊళ్ళను ముంచుతున్నప్పుడు వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి వారి యొక్క దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తుంటే
ఈ వేణా గారు మాత్రం ఆ ఊడ దిగువన కమ్మగా గాఢ నిద్రలో పడిపోయాడండి. అతన్ని ఈ ఊర నాయకుడు లేపి పోయి మేము నశించిపోతున్నాము, నువ్వేంది నిద్రపోతున్నావు, సోమరిపోతున్నా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అని అడిగినప్పుడు వేణా గారు చెప్పారు, ఈ కీడు నా వల్లే వచ్చిందయ్యా, మీరు చీట్లు వేశారనుకున్నా అంటున్నారు కదా, నా వల్లే వచ్చింది. దేవుడు నన్ను విరగపట్నానికి పొమ్మంటే నేను తప్పించుకొని విరగపట్నానికి వెళ్తున్నాను. మీరు ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి, అప్పుడు ఇక తుఫాను ఆగిపోతుంది, మీరు బతుకుతారు అని చెప్పినప్పుడు వేణా గారిని సముద్రంలో పడేయటం మనం చూస్తున్నాం. ఆ సముద్రంలో ఉన్నటువంటి పెద్ద చేప వేణా గారిని మింగటం చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే చీట్లు వేశారండి. ఆపదలు వచ్చినప్పుడు చీట్లు వేశారు. అర్థమవుతుందా? సంతోషంగా దేవుని యొక్క చిత్తానుసారాన్ని జరిగించడానికి చీట్లు వేస్తారు. పాత నిబంధన కాలంలో ఉంది, కొత్త నిబంధన కాలంలో ఉంది. ఈ చీటీ అనేటువంటిది ఏంటంటే దేవుడు నిర్ణయించేటువంటిది, మనుషుడు నిర్ణయించేటువంటిది కాదు. ఈ చీట్లలో ఒక చీటీ మీద ఒకరి పేరే ఉంటుంది, రెండవ చీటీ మీద వాని పేరు ఉండకూడదు. కాబట్టి ఈ చీట్లు వేసినప్పుడు, చీట్లు తీసినప్పుడు ఎవరి పేరు అయితే ఉండదు వారికి ఆ ఒక మాటతో చెప్పాలంటే బహుమానమే కానీ ఒక కీడు కానీ సంభవిస్తుందంటండి. అయితే ఇది ఇలా ఉండగా మనము ఏడీలోకి వద్దాం. క్రీస్తుపురము ఇలా వేణా గురించి తెలుసుకున్నాము, చీట్లు వేయడం గురించి. అయితే అదేవిధంగా ఈ యొక్క క్రీస్తు శాఖము ఏడి స్వార్థికుడకు లోకా రాసిన అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 26వ వచనం వరకు జ్ఞానించుకుంటుంటే 12వ అపొస్తలుని ఏర్పరచుకొనుట అనేటువంటి అంశం అండి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 12వ వచనం నుండి 26వ వచనాలు చివరి వరకు మీరు జ్ఞానించుకోండి. అయితే అదేవిధంగా ఏడి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 26వ వచనం నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీ వద్ద బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చూడండి, లేనివారు వినండి, విని విశ్వసించండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మనం ఇప్పుడున్నటువంటి అంశము తోమా అనేటువంటి మనిషి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ తోమా గారు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటో తెలుసుకుంటున్నాం. ఈ తోమా గారు హతసాక్షిగా ఎందుకు అయ్యాడో తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడు, దేవుని యొక్క బిడ్డ. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అడవిలో వదిలేసి తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతాడంట గొర్రెల కాపరి. అలాంటి మన దేవుడు ఏ ఒక్కరూ తప్పిపోకూడదని మన ఇండియాకి
తోమా గారిని పంపించి ఆయన యొక్క వర్తమానాన్ని వినిపించి క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి ఈ యొక్క క్రీస్తు శకం 2025వ సంవత్సరము ఈ యొక్క 2వ మాసము ఈ యొక్క దినం వరకు ఎందరైతే నమ్మి బాప్టిజం పొందుతున్నారో వారందరూ దేవుని బిడ్డలుగా జీవించుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను వాక్యాన్ని జ్ఞానించుతున్నాను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా, అంటే 12వ అపొస్తలులను ఏర్పరచుకునే విధానం గురించి అండి. తప్పిపోయినటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క కృప గురించి, ఆ యొక్క దీవెన గురించి, ఆ యొక్క భక్తి గురించి చీట్లు వేస్తుంటారండి. ఇద్దరు మనుషులు పేర్ల మీద. ఆ ఇద్దరు మనుషుల పేర్లు కూడా చెప్పాలంటే నేను మళ్ళా కొంచెం పైకి వెళ్ళాలండి. 23వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు వారు యిస్తోను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తయి ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, మన యొక్క హృదయాలు దేవునికి ఎరుగు, నీ యొక్క హృదయ క్రియలు దేవునికి ఎరుగు. నీ యొక్క హృదయం దుష్టి ఆలోచనలో ఉందో, నీ యొక్క హృదయము దేవుని ఆలోచనలో ఉందో దేవునికి ఎరుగు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొని, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను ఒక చోటు ఉందండి, పరలోకము. పరలోకములో 12 సింహాసనాలు ఉన్నాయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రక్కన ఇటువారు అటువారు. ఆ సింహాసనం పైన కూర్చుంటానికి ఈ యొక్క తోమాకి అవకాశం లేకుండా పోగొట్టుకున్నాడు. వాడు దుష్టుడై ఉండి, ధనపేక్ష కలిగిన వాడై ఉండి, మన ప్రభువుని శిలువకు మరణానికి అప్పగించినటువంటి వాడు. ఇది వాక్యానుసారంగానే జరిగేయాలండి. అయితే తన చోటికి పోవుటకు ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరచుమనిరి. అంతటా వారు వీరిద్దరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చెను. ఈ మత్తయి అనబడినటువంటి ఆయన పేరట చీటి వచ్చిందండి. చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపొస్తలులతో కూడా లెక్కింపబడిను, అనగా 12వ అపొస్తలుడయ్యాడండి. ఆ తర్వాత ఇంకా అపొస్తలులు చాలా మంది రన్నింగ్లో వస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ 12 మందికి మాత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనం పక్కన కూర్చుంటానికి సదావకాశాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అపొస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఆయనకి ఇవ్వాల్సిన స్థలాన్ని ఆయనకి ఇస్తాడు, ఎవరికి ఇవ్వాల్సిన స్థలాన్ని వారికి ఇస్తాడు. అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, 12వ అపొస్తలుడు మత్తయి. ఈ మత్తయిని దేవుడే ఏర్పరచుకున్నాడు. ఇది కష్టమైనటువంటిది కాదు, దైవ చిత్తానుసారమైనటువంటిది.
సుఖము కలిగినటువంటిది, దేవుని యొక్క మాటలు చెప్పేటువంటిది. ఇవి ఎలా అయితే ఆ నినెవే పట్టణానికి పోకుండా తర్సు పట్టణానికి పోయాడు, దేవుని మాట వినకుండా, దేవుని యొక్క మాట చెప్పకుండా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని యొక్క మాట వినిన మాటను మన హృదయములో భద్రపరుచుకుంటే దేవుడు చూస్తున్నాడు. అందరి హృదయములను ఎరిగిన దేవుడు మన దేవుడు. నీ యొక్క ఆలోచన ఎలాంటిది? నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? దుష్టుడి ఆలోచన చొప్పున నడువుక, పరులు కూర్చున్న చోట కూర్చునక. అర్థమవుతుందా? నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించి వాక్యానుసార జీవితం జీవించావంటే, దేవుణ్ణి నమ్మావంటే ధన్యుడు అవుతావు. మన అపొస్తలుడైన తోమా గారు లేక వారికంటే ముందు 70 మంది శిష్యులను మన ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పరచుకున్నప్పుడు వారిని ఇద్దరిని ఆ చుట్టుపట్ల సువార్త చెప్పడానికి పంపించాడట. ఆ తర్వాత 12 మంది అపొస్తలులను సాక్షులను ఏర్పరచుకొని వారికి అధికారాన్ని ఇచ్చి, దయ్యములను వెళ్ళగొట్టే అధికారము, రోగులను స్వస్థపరిచే అధికారము, సువార్త ప్రకటించే అధికారాన్ని ఇచ్చి ఇద్దరిని పంపించాడు. అయితే మన ఇండియా వచ్చినటువంటి తోమా గారు ఆ రోజులలో మంచిగా ఉన్నప్పుడు దేవుడు మంచిగా ఇద్దరిని పంపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సజీవుడిగా నిరూపించుకొని 40 దినాలు సాక్షాత్తు ప్రత్యక్షమై పరలోకమునకు చేర్చుకున్న తర్వాత అపొస్తలులలో కొంతకాలం ఘనం జరిగిందండి. ఆ తర్వాత కొంతకాలం ఘనహీనత జరిగిందండి. ఎందుకంటే ఈ రాజధికారులు వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క ఉద్దేశాలను అణగదొక్కాలని హింస కలగజేశారు. ఆ హింస కలగజేసినప్పుడు తోమా గారు మన ఇండియా పారిపోయి వచ్చుంటాడేమో, లేదా దేవ చిత్తానుసారంగా దేవుడు పంపించి ఉంటాడేమో, అది దేవునికే తెలుసు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నారండి. ఏమన్నాడంటే, 14 సంవత్సరముల క్రితము నేను ఒక దర్శనాన్ని చూశానయ్యా. ఆ దర్శనం ఏమిటంటే, 3వ ఆకాశానికి ఒక మనిషి వెళ్ళటం చూశాను. ఆ 3వ ఆకాశానికి పోయినటువంటి ఆ మనిషి ఆత్మరూపిగా పోయాడు, శరీరంతో పోయాడు. నాకు మాత్రం తెలియదు, అది దేవునికే తెలుసు. కాకపోతే నాకు దర్శనం కలిగింది. అదేవిధంగా మన తోమా గారు మన ఇండియా రావటానికి ఏ విధంగా వచ్చాడు? చెట్లు వేసుకొని వచ్చాడు, కష్టకాలంలో వచ్చాడు. ఏ విధంగా వచ్చినా కానీ ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిగా ఈ లోకంలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి బలీలు అనబడినటువంటి వారు, రాజుల కింద ఉన్నటువంటి భటులు మన తోమా గారిని పొడిచి చంపేశారంట. ఎందుకంటే క్లైమాక్స్ దేవుడు అలా ఇచ్చాడు, అతసాక్షిగా బలి అవ్వాలని. దేవుడి యొక్క చిత్తానుసారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా నెరవేర్చాలి. తోమా గారు ఇండియా వచ్చి ఇండియాలో ఉన్నటువంటి యొక్క విగ్రహారాధికులు, ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి విధానం లేని వారికి వాక్యాన్ని తెలియపరిచాడు, సత్య సువార్తను తెలియపరిచాడు.
అయ్యా మీరు తెలియబడని దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు, కానీ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సాక్షిగా నేను వచ్చాను. సమస్త అన్యజనులు దేవుని వైపు తిప్పాలని దేవుడు చెప్పాడు. మీ యొక్క దేవతలు మీ యొక్క నడవడి దైవ చిత్తానుసారమైనది కాదని తెలియపరిచాడు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా, మనము క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డలుగా మారినట్లుగా చూస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవులు విస్తరిస్తున్నాం. ఈ 4 దిక్కులలో క్రైస్తవత్వమే నెంబర్ 1. 110 దేశాల్లో 100 దేశాలు క్రైస్తవత్వం ఉంటే 10 దేశాలు అన్యత్యంలో ఉంటే, ఆ అన్యత్యంలో ఉన్నటువంటి దేశంలో మనం ఒక ఇండియా. ఈ యొక్క ఇండియాలో క్రైస్తవత్వము క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే దేవుడు ఏర్పరిచాడు. ఈ యొక్క క్రీస్తు శకం 2025వ సంవత్సరము నీవేం చేయగలవు? క్రైస్తవత్వాన్ని వద్దు, క్రైస్తవుల జోలి రావద్దు. నీ పని ఏందో నువ్వు చేసుకో. నీకు అండ ఉన్న ప్రధానులు కూడా క్రైస్తవత్వానికి వెళ్ళి చేతులు కట్టుకుంటున్నారు. నువ్వెంత అన్నడా? కూర్చో. మీ పితారులే కూర్చున్నారు, నువ్వెంత? క్రైస్తవుల జోలి వచ్చావంటే మాత్రం నీవు అనుభవించాల్సినటువంటి శిక్ష చాలా ఘోరమైనటువంటిది. క్రైస్తవులు నీ మీద పోరాడరు, నిన్ను కొట్టరు. ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తారు. ప్రేమ చూపించేటువంటి వారు. కాబట్టి ప్రేమను చూపించేటువంటి వారి జోలి రాకుండా, యో దుష్టుడా, ఓ మూర్ఖుడా, నీ పని ఏందో నువ్వు చేసుకో, నీ ప్రతిఫలం ఏదో నువ్వు పొందు. దేవుడే హెచ్చరిస్తున్నాడు క్రైస్తవుల జోలి రావద్దని. ప్రధానులే చేతులు కట్టుకుంటున్నారు. నువ్వెంత? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము ఒక మనిషి తోమా. ఈ తోమా గారు యెరూషలేము నుండి మన ఇండియా వచ్చి మద్రాసులో క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క స్వార్థ ప్రకటించాడు. మతమార్చడి కాదు. క్రైస్తవత్వం అంటే మతమార్చడి కాదు, మానవత్వం. మానవత్వం అంటే మనిషిని ప్రేమించుట, మనిషిని రక్షించుట, మనిషిని పరలోకానికి తీసుకెళ్ళడానికి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి చూపించుట. కాబట్టి క్రైస్తవుల జోలి రావద్దని మనం చేస్తూ మీకందరికీ నా చేతులు జోడించి తెలియపరుస్తున్నా. ఇప్పటికి 33 నిమిషాలైన. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి మా దేవుడా, ఈ భూమి ఆకాశములను మీరు సృజించే తండ్రి, ఈ భూమిని మీ పాదపీఠముగా చేసుకొని, ఆకాశాన్ని మీ సింహాసనముగా చేసుకొని తండ్రి, ఈ యొక్క రాజ్యాన్ని ఏలుతున్నారు తండ్రి. మీరు క్రీస్తుపురములో భాషలు తారుమారు చేసి, ఆ ఒక భాషలు తారుమారు చేసిన తర్వాత చదిరిపోయినటువంటి వారి అయిన మేము మీ బిడ్డలంగా నీ యొక్క చిత్తానుసారంగా నడవాలని మీ కుమారుని ఈ లోకానికి పంపి మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చుకొనుచున్నారు తండ్రి. తండ్రి, చదువులేని పామరుడైన నన్ను మీ కుమారునికి సాక్షిగా ఉపయోగించుకుంటున్నారు తండ్రి. నా మరణంతం వరకు మీ కుమారునికి సాక్షిగా ఉండి
ఆయన యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణ రాకడ విషయాలను ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. నా మరణము ఏ స్థలం ముందు ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కానీ క్రీస్తు కొరకు నేను హతసాక్షిగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి. నాకు ప్రాణభయం లేదు తండ్రి. మీరు ఇచ్చినటువంటి ధైర్యమే నాకు బలపరుస్తుంది తండ్రి. ఇప్పటి వరకు నేను మీ యొక్క సంఘస్థులతో మాట్లాడిన మాటల్లో తప్పు ఒప్పులేమనుంటే మీరు నన్ను క్షమించండి. సంఘస్థులు క్షమిస్తారు. మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.